యాక్చువల్గా ముస్లిం కేటగిరీలో అమ్మాయికి ఈ డిపార్ట్మెంట్లో పంపించడానికి తల్లిదండ్రులు కానీ పెళ్ళైనాక హస్బెండ్ కానీ చాలా భయపడుతుంటారు. కానీ ఎంతమంది ఎంత అన్నప్పటికీ నా హస్బెండ్ మా పేరెంట్స్ వాళ్ళ కృషి వల్లనే నేనైతే ఇక్కడ నిలబడ్డాను. నేను ఎంఎస్సి బీఈడి వరకు చదివానండి. చాలా మంది అంటారు, ముస్లిం అమ్మాయివి నువ్వేం చేయగలవు, అది కూడా మ్యారేజ్ అయింది, 28 years, నువ్వు ఇంకేం సాధించలేవు నీ లైఫ్లో, ఏదైనా చెయ్యాలంటే బీఈడి ఒక్కటే ఉంది, నీ టీచర్గా మాత్రమే పని చేయగలవు అని అన్నారు. సో అలాంటి వాళ్ళు అందరూ ముక్కున వేలేసుకునే విధంగా ఈ రోజు నేను కానిస్టేబుల్ జాబ్ కొట్టి మీ అందరి ముందు నిలబడ్డాను. అలాగే మా కమ్యూనిటీ పేరెంట్స్కి నేను విన్నపించుకునేది ఒకటే, నాలాగా చదువుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో మీ అమ్మాయి స్టేట్ ఫస్ట్, డిస్ట్రిక్ట్ ఫస్ట్ అని చెప్పుకోవడమే కాకుండా వాళ్ళని చదివించి వాళ్ళు కోరుకున్న జాబ్ని వాళ్ళు సాధించే విధంగా వాళ్ళకు సపోర్ట్ చేయండి చాలు. పెళ్లిళ్ళు చేసి వాళ్ళ కళల్ని అక్కడే అనుగదొక్కద్దు ప్లీజ్. ఇదొక్కటి మీకు చెప్తున్నాను. అలానే మారుమూల ఉన్న ప్రజలు చాలా మంది ఉంటారు. సో మీరు ఎలాంటి ఇబ్బంది వచ్చినా సరే మీరు భయపడకుండా మీకు టీచర్స్ కానీ ఇంట్లో పేరెంట్స్ కానీ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కానీ అడిగి, నేను 10th చదివితే దీనికి ఏ జాబ్స్ ఉన్నాయి, ఇంటర్ చదివితే దీనికి ఏ జాబ్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి అప్లై చేస్తూ ఉండండి. మనకి అయిపోయిన ఏజ్ మళ్ళీ తిరిగి రాదు. సో నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తున్నా అప్లై చేస్తూ ఉండండి. అలానే నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ థ్యాంక్స్ అండి.